ఫస్ట్ ఆఫ్ ఆల్ 3Dలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ ఆ పని చేయండి. రివ్యూ ఏమిరా అంటే బాలయ్య బోయ అంటే అప్పట్లో అనమ్మ ఒక రేంజ్ ఒక ఫైర్ లేజెండ్ సినిమా తీసినాడు కదా. నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళి నా వాడికే రిస్క్. దాని సినిమాని ఇంకా మళ్ళీ 1000 జన్మలు ఎత్తిన మళ్ళీ లేజెండ్ లాంటి సినిమా తీయలేడు బోయ. నెక్స్ట్ సింహ. సార్ వాళ్ళు ఈ ఏరియాలో మీలాగే పెద్ద ఫ్యామిలీ, మీకు తెలియందా? పెద్ద ఫ్యామిలీయా? మాలాగా వద్దు. ఫ్యామిలీ చరిత్రల గురించి మాట్లాడొద్దు ఎస్పీ. చరిత్ర అంటే మాది. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తెరగ రాయాలన్నా మేమే. వాళ్ళంతా బ్లడీ ఫూల్స్. మురద జాతి. ఆ సినిమా కూడా సేమ్ ఇలాంటి సినిమా మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తినా రాదనమాట. ఈ రెండిట్లో అంటే లెజెండ్ మెయిన్ మనకి. దాంట్లో అక్కడ సినిమా మళ్ళీ రాదు. అఖండ 2లో ఏం అసలు మొత్తం ఫైట్లో ఉన్నాయి. ఇంటర్వెల్ బ్యాంక్ ఒకటి కొంచెం పీక్స్లో ఉంది, కానీ మిగతా మొత్తం ఓవరాల్ అంత హైప్ ఏం లేదు, కానీ చూడొచ్చు ఒకసారి అంతే. మాకు నచ్చినట్టు అయితే సినిమా మటుకు లేదు, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. మాకు సినిమా స్టోరీతోనే అవసరం లేదు, మాకు వైబ్ ముఖ్యం అనుకుంటారు. ఖచ్చితంగా ఈ సినిమా ఉండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి బాలయ్య బోయ్ అంటే బాబోయ్ అంటున్నారు. అసలు ఎట్లా అంటే ఓవర్ ఫైట్లు ఓవర్ ఇట్లా. ఇప్పుడు యాజ్ అ బాలయ్య ఫ్యాన్గా నాకు నచ్చింది, కానీ మిగతా వాళ్ళకు నచ్చకుందనమాట. ఓవర్ ఫైట్స్ ఇట్లా చూపిస్తున్నాడు ఇప్పుడు బోయ్ వచ్చేసి. కొంచెం మారాలి, ఇంకా ట్రెండ్ అప్పట్లో సెట్ చేసినాడు, ఇప్పుడు కొంచెం మారితే బెటర్. పబ్లిక్ టాక్ చూద్దామా మన బాలయ్య ఫ్యాన్స్ ఏమన్నారు? అర్థం కాలేదు కదూ, ప్లే చేయరా. అఖండ 2 ఇది బాలయ్య బాబు తాండవం, రుద్ర తాండవం. 3Dలో సినిమా చూస్తుంటే బాలయ్య బాబు పుర్రుతో బయట చేస్తుంటే నా పుర్రు పగిలినట్టు అనిపించింది. మూవీ డిఫరెంట్. బాలయ్య యాక్టింగ్ ఎలా ఉంది? వండర్ఫుల్. జై బాలయ్య బ్లొమ్మ బ్లాక్ బస్టర్ హిట్, నో డౌట్. సినిమా మాత్రం 10,000 కోట్లు దాటుతుంది కన్ఫర్మ్ అనమాట. నా బాలయ్య, నా బాలకృష్ణ, నా బాలకృష్ణ. జై బాలయ్య. బాలయ్య ఈసారి పాన్ ఇండియా 10,000 वाला श्योर. 100 KGF లో 1000 పుష్ప 2లు కలిపితే ఒక్క అఖండ 2 బాలయ్య బాబున మించి పెర్ఫార్మెన్స్ ఎవరు చేయలేదనిపించింది. జై బాలయ్య, జై జై బాలయ్య. 2,500 కోట్లు కొట్టబోతున్నాడు బాలయ్య బాబు. బాలీవుడ్ లో మగాడు బాలయ్య బాబు. ఎలా ఉంది? ఎలా ఉంది? లెంత్ ఎక్కువైందా? లెంత్ ఎక్కువైందా? ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినా నువ్వు నాకు ఎక్కడ కనిపించలేదు. ఇంకోసారి ఇలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే లైవ్ లో చంపేస్తాను రోయ్. లైవ్ లో మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి.